హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మీషో నుంచి ఆర్డర్ చేసిన నెట్ ఫ్యాబ్రిక్ తోటి ఫ్రాక్ స్టిచ్ చేశానండి మా పాపకి. ఈ ఫ్రాక్ వచ్చేసి 4 to 5 years పాపకైతే సరిపోతుందండి. ఈ ఫ్రాక్ కోసం నేను 2.5 మీటర్స్ యూస్ చేశానండి. నాకు టోటల్ 5 మీటర్స్ వచ్చింది 130 రూపీస్కి. కాకపోతే 2.5 మీటర్స్ యూస్ చేసి నేను ఈ ఫ్రాక్ స్టిచ్ చేశాను. నెట్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి. డిస్క్రిప్షన్లో ఫ్యాబ్రిక్ కోడ్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీరు స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్గా అర్థమవుతుందండి. ఇక్కడ నెట్ వచ్చేసి 2.5 మీటర్స్ తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 4 to 5 years పాపకైతే ఈ 2.5 మీటర్స్ సరిపోతుందండి. ఇక్కడ కాటన్ లైనింగ్ తీసుకున్నానండి, జస్ట్ బాడీకి వేయడానికి కోసము. 1/2 మీటర్ తీసుకున్నానండి. ఇక్కడ మీకు ఎక్కువనే కనిపిస్తుంది, కాకపోతే నేను 1/2 మీటర్ యూస్ చేశాను. అండ్ ఇది సాటిన్ అండి, సాటిన్ 2 మీటర్స్ తీసుకున్నాను. అండ్ క్యాన్ అండి, అది కూడా మీరు 1.5 మీటర్ అలా తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కాటన్ లైనింగ్ మీద కట్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ 4 folds వేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ ఉండేలా చూసుకోవాలండి. హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ వేసుకున్నానండి. అండ్ 1/2 inch మార్జిన్ కోసము. ఇక్కడ టాప్ లెంత్ వచ్చేసి 10 inches అండి. సో పైన కింద 1/2 inch నేను మార్జిన్ కోసం వదిలేస్తున్నా. టోటల్ వచ్చేసి 11 inches. ఇప్పుడు కింద 1/2 inch పైన 1/2 inch మార్జిన్ కోసం వదిలేసాను చూడండి. షోల్డర్ వచ్చేసి ఇక్కడ 5 inches అండి. షోల్డర్ డౌన్ కోసం 1/2 inch వదిలాను. ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను, షోల్డర్ ఎంత ఉంటే దానికి ఆఫ్ తీసుకోవాలి మనం ఇక్కడ. అండ్ ఆర్మ్ హోల్ కూడా అంతే అండి, ఆర్మ్ హోల్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 10 అండి, అందుకే 5 inches తీసుకున్నాను. మార్జిన్ కింద నుంచి తీసుకోవాలి. అండ్ ఇక్కడ 4.5 తీసుకున్నానండి, ఎందుకంటే మా పాప చాలా కొంచెం బక్కగా ఉంటుంది, అందుకోసమని 4.5 తీసుకున్నా. మీ పాప హెల్దీగా ఉంటే మాత్రము మీరు 5 inches తీసుకోండి. అండ్ ఇక్కడ 1 inch అండి. ఆర్మ్ స్కేల్ ఉంటే మాత్రం ఇట్లా రౌండ్గా కర్వ్ లైన్ డ్రా చేసేసుకోవాలి, లేదు అంటే చేత్తో కూడా డ్రా చేసేసుకోవచ్చు మీరు. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 6 inches అండి. చెస్ట్ ఎంత ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 4 చేయాలి. సో 6 + 2 inches మార్జిన్ అండి. అండ్ ఇక్కడ వేస్ట్ 5.5 పెడుతున్నా. అండ్ 2 inches మార్జిన్ అండి. వేస్ట్ కూడా అంతే అండి, మన వేస్ట్ చెస్ట్ ఎంత ఉంటే దాన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. అండ్ ఇక్కడ చెస్ట్ వచ్చి 24 inches, అందుకే 6 inches పెట్టానండి. అండ్ ఇది 5.5. వేస్ట్ వచ్చేసి 22 అండి, అందుకే 5.5. వేస్ట్ 5.5 ఉంది కదండి, దాన్ని సెంటర్ తీసుకోవాలి. అక్కడ నుంచి ఇట్లా పైకి కొంచెం పైన ఇట్లా 1/2 inch అన్నట్టు డ్రా చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఏ ఫ్రాక్స్కైనా అంతే. అండ్ ఆర్మ్ హోల్ కూడా డీప్ తీసుకోవాలండి ఫ్రంట్. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇట్లా 1/2 inch తీసుకోవాలి. ఆర్మ్ హోల్ డీప్ కోసము. నెక్ విడ్త్ వచ్చేసి 2 inches అండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ డ్రా చేస్తున్నా. ఫస్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి 1.5 రౌండే తీసుకుంటున్నా. వెనకాల వచ్చేసి జిప్ పెడతాం కదండి, అందుకే 1.5 తీసుకున్నా. ఇప్పుడు రౌండ్ నెక్ డ్రా చేయాలి. అంతే అండి, కట్ చేసేసుకోవాలి. ఇంకా మనం డౌన్ కట్ చేయలేదు కండి, షోల్డర్ డౌన్, దానికోసము డ్రా చేస్తున్నా. ఇప్పుడు షోల్డర్ డౌన్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేస్తున్నా అండి. ఫ్రంట్ నెక్ కోసం 3 inches తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 3 inches అండ్ విడ్త్ 2 inches. నేను ఇక్కడ వీ నెక్ డ్రా చేస్తున్నానండి. సో కొంచెం రౌండ్గా తీసుకోవాలి. మరి వీ అంటే పైనుంచి ఇట్లా స్ట్రైట్గా రావడం కాదు, కొంచెం రౌండ్గా తీసుకుంటే బాగుంటుంది. సో ఓన్లీ ఫ్రంట్, బ్యాక్ సైడ్ చేసేసి ఓన్లీ ఫ్రంట్ పెట్టుకున్నానండి. ఆర్మ్ హోల్ డీప్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ డీప్ కట్ చేసాం కదా, డ్రా చేసాం కదా, దాని మీద కట్ చేసేస్తున్నా. ఆర్మ్ హోల్ కాటన్ లైనింగ్ సాటిన్ మీద పెట్టి కట్ చేసేసుకోవాలండి. సాటిన్ కూడా 4 folds ఉండాలి, కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ సాటిన్ పెట్టి దాని మీద మనం నెట్ క్లాత్ ఇట్లా పెట్టుకోవాలండి. నేను చిన్న చిన్న ప్లీట్స్ పెడుతున్నా, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1 inch ప్లీట్స్ లాగా పెట్టుకోవాలండి. మీరు నార్మల్గా పెట్టేసుకుంటామంటే కూడా పెట్టేసుకోవచ్చు. నేను చిన్న చిన్న ప్లీట్స్ పెడుతున్నా ఇట్లా.
ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలండి. 1 ఇంచ్ అలాగా. మనకి పైన పార్ట్కి ఎంతైతే అవసరం వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ పైన పార్ట్ మనకి మొత్తం 10 ఇంచెస్ ఉందనుకోండి, మనం నెట్ ఫ్యాబ్రిక్ 20 ఇంచెస్ తీసుకోవాలండి. అంటే డబల్ తీసుకోవాలి. ఇక్కడ ప్లీట్స్ పెడతాం కదా అందుకోసం. అండ్ పైన అయిపోయింది కదా, కింద ఇంకో సైడ్ ఉంటుంది కదండి ఆ నెట్ క్లాత్కి, అటు సైడ్ కూడా సేమ్ ఇలానే తీసుకోవాలి. హైట్ కూడా అంతే అండి. టాప్ ఎంత అయితే ఉందో అంతకన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం దాని మీద ప్లేస్ స్టిచ్ చేసిన తర్వాత ఆ రిమైనింగ్ కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి 2 సైడ్స్. ఇప్పుడు శాటిన్ మీద ఇట్లా ప్లేస్ చేసి పిన్స్ పెట్టుకొని రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్టిచ్ వేసేసానండి. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసేసుకున్నా అండి. ఇప్పుడు కాటన్ లైనింగ్ తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవాలండి. ఇట్లా మనకు వెనకాల లేదు కాబట్టి కొంచెం డార్క్గా డ్రా చేసుకున్నా. అండ్ వెనకాల దాని అచ్చు పడుతుంది కదా, దాని మీదనే డ్రా చేసుకుంటున్నానండి. అంతే. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్, దానికి ఇట్లా పిన్స్ పెట్టి మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్కడైతే మార్క్ ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఇవతలకి మనం స్టిచ్ వేసుకోవాలండి. పక్కన వీడియోలో డ్రా చేశాను చూడండి, అట్లా స్టిచ్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ నెక్ని కట్ చేసేసుకోవాలి రిమైనింగ్ మొత్తం. ఇట్లా అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇవ్వాలండి. ఇప్పుడు ఈ కాటన్ లైనింగ్ని వెనకాల తిప్పేసేసుకోవాలి. ఇప్పుడు తిప్పేసుకొని దీని మీద మొత్తం స్టిచ్ వేసేసేయాలండి. దీని మీద స్టిచ్ వేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ కాటన్ని దాని మీద అటాచ్ చేసేసేయాలి మొత్తము రౌండ్గా అంతా. ఆ ఎక్స్ట్రా పార్ట్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ అయిపోయింది కదండి. ఇప్పుడు బ్యాక్ ఇప్పుడు ఈ నెట్ క్లాత్ తీసుకోవాలండి. నెట్ తీసుకొని ఆ శాటిన్ మీద పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత కాటన్ లైనింగ్ ఉంది కదండి, దీని మీద ఇట్లా ప్లేస్ చేసి నెక్స్ట్ స్టిచ్ వేసేసుకోవాలండి. వన్ సైడే ఉంది కాబట్టి ఇంకో సైడ్ కూడా నేను డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇట్లా డార్క్గా డ్రా చేసుకొని ఇవతల సైడ్ కూడా మనం వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి బ్యాక్ సైడ్ పెట్టేసేయాలండి. ఇట్లా పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసి మలిపేసేయాలండి. ఇప్పుడు మొత్తం స్టిచ్ వేసేసుకోవాలండి. నెక్స్ట్ స్టిచ్ వేసేసుకొని ఈ సైడ్లు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పార్ట్ని అంతా కట్ చేసేసేయాలి. ఇప్పుడు బ్యాక్ నేను జిప్ పెడదాం అనుకుంటున్నాను అండి, అందుకే మధ్యలో సెంటర్ పాయింట్ కట్ చేసేసాను. మధ్యలో ఇట్లా కట్ చేసేసి ఒక స్ట్రిప్ తీసుకోవాలండి, ఒక 2 ఇంచెస్ అంతా తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసేసుకోవాలి మొత్తము పైనుంచి కింద వరకు. నెక్స్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలండి. లోపలికి మడిచి కుట్టేసేయాలి, ఇంకా బయటికి కనిపించొద్దు ఆ స్ట్రిప్. 2 సైడ్స్ అంతే. మనకు ఉక్సు కాజాకైతే ఒకటి లోపలికి మడిచేస్తే ఇంకోటి కనిపిస్తుంది కదండి. జిప్కి అయితే మాత్రం 2 లోపలికే ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ ఇంకో సైడ్ కూడా అంతే, సేమ్ ఇలానే ఒక స్ట్రిప్ తీసుకొని లోపలికి మడిచి స్టిచ్ చేసేసుకోవాలి. జిప్ ఒక సైడ్ స్టిచ్ చేసింది రికార్డ్ అవ్వలేదండి, సేమ్ దాని మీద ఇలా పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. అండ్ ఇంకో సైడ్ ఉంది కదా, కింద నుంచి చేసుకుంటూ వస్తున్నానండి స్టిచ్. అంతే అండి, మనకి జిప్ అయిపోయినట్టే. నెక్స్ట్ షోల్డర్ అటాచ్ చేసేసేయాలి. అంతే అండి, షోల్డర్ అటాచ్ చేసేసాము, అయిపోయినట్టే. అండ్ కింద బాటమ్ కోసం మనము నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. దీని హైట్ వచ్చేసి 26 ఇంచెస్ తీసుకుంటున్నానండి. టోటల్ హైట్ వచ్చేసి నాకు 36 ఇంచెస్ అండి. పైన బాడీకి 10 ఇంచెస్ యూస్ చేశాను కదా, సో రిమైనింగ్ 26 ఇంచెస్ ఉంటుంది. దీనికోసం యూజ్ చేస్తున్నాం. 34 ఇంచెసే, కాకపోతే ఖర్చులకి మార్జిన్స్ అన్నీ పోను
36 ఇంచెస్ అండి. పైన పార్ట్ ఎంత ఉంటుందో దాని డబల్ కానీ ఇంకా మన ఇష్టం అండి, ఎక్కువనే తీసుకోవాలి. డబల్ తీసుకుంటే బెటర్, ఇంకెక్కువ తీసుకున్నా ఏం కాదు. ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసుకోవాలండి. ఇట్లా ఆల్రెడీ ఒకటి పెట్టాను చూడండి, అది ఫ్రంట్ అయిపోయింది, ఇది బ్యాక్ అనమాట. అలా తీసుకొని ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకోవాలి, పైన బాడీ వేస్ట్ ఎంత ఉంటుందో అంతనే ఉండాలండి. ఎందుకంటే మనం వేస్ట్ దగ్గర అటాచ్ చేస్తాం కదా ఈ నెట్ క్లాత్. సో అది ఎంత ఉంటే అంతనే పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే ఇంకో ప్లీట్ పెట్టేసుకోవాలండి నెట్కి. ఇట్లా 2 రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం సాటిన్ కట్ చేసుకోవాలండి. సాటిన్ కోసం ఫస్ట్ 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇట్లా కోన్ షేప్లో పెట్టుకోవాలండి. ఇట్లా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన పైన పార్ట్ ఉంటుంది కదండి, ఆ పైన పార్ట్ తీసుకొచ్చి దాని వేస్ట్ ఎంత ఉందో అంత ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసేసేయాలి. ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకోవాలండి, కట్స్ అటు సైడ్ ఉండాలి, మన ముందు సైడ్. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసేసేయాలి. అండ్ ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ నుంచి నేను 26 పెట్టుకుంటున్నానండి. ఇలా కట్ చేసేసుకోవాలండి మార్కింగ్ అయిపోయిన తర్వాత. ఆ 2 జాయింట్ ఉంది కదండి, దాన్ని నేను కట్ చేసేస్తున్నాను. అంటే ఫ్రంట్ బ్యాక్ సపరేట్ తీసుకున్నాం కదా దానికోసం. ఇప్పుడు నెట్ క్లాత్ దీని మీద ప్లేస్ చేసి స్టిచ్ చేసేసేయాలి. ఇంకోటి కూడా అంతే అండి. ఇది అయిపోయిన తర్వాత నేను ఫ్రంట్లో కొంచెం డిజైన్ పెడదాం అనుకుంటున్నా అండి, అంటే ఒక స్లిట్ లాగా పెడదాం అనుకుంటున్నా. దానికోసము ఇట్లా నెట్ తీసుకున్నానండి. నేను 2 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. దీని హైట్ వచ్చేసి నేను 24 ఇంచెస్ తీసుకుంటున్నా. అంటే టోటల్ హైట్కి ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకుంటున్నానండి. మనం టోటల్ ఫ్యాబ్రిక్ 26 తీసుకున్నాం కదా, దానిలో 2 ఇంచెస్ తక్కువ తీసుకుంటున్నా. ఇట్లా రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలండి పైకి. ఇంక ఇలా ముందు పెట్టుకుందాం అనుకుని మనకి ఇంకా ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కూడా మనం పెట్టుకోవచ్చు. నేనైతే రౌండ్ పెట్టుకుంటున్నా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసేయాలండి. ఈ మధ్యలోది మనము కట్ చేసేసుకోవాలండి జాయింట్. అంతే అండి. పైన పార్ట్కి ఇట్లా పెట్టి స్టిచ్ చేసేసుకోవాలండి. స్ట్రైట్ పార్ట్ అనేది ఇటు సైడ్ ఎండింగ్ ఉండాలి, మధ్యలో ఉండాలండి రౌండ్గా ఉన్నది. దీనికి నేను క్యాన్ పట్టి అనేది అటాచ్ చేశానండి. అది ఎలా స్టిచ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఒకటి స్టిచ్ చేసుకున్నా, ఇంకోటి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. ఇలా దీంతో స్టిచ్ చేస్తే ఏంటంటే కొంచెం మనకి వేవ్ షేప్ లాగా వస్తుంది. ఇదేనండి క్యాన్ పట్టి. ఫస్ట్ ఇట్లా పెట్టేసి ఒక ఫోల్డ్ వేసుకొని దాన్ని ఇట్లా మలిచి స్టిచ్ చేసేసేయాలండి. నార్మల్ మనం ఫోల్డ్ ఎట్లా వేసుకుంటామో అట్లనే వేసేసుకోవాలి. ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఒక ఫోల్డ్ పెట్టాలి. డైరెక్ట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, కాకపోతే మీకోసం అని నేను ఇట్లా స్టిచ్ చేసి చూపిస్తున్నా. ఫస్ట్ ఒక స్టిచ్ వేసి ఇట్లా ఒక ఫోల్డ్ వేసి స్టిచ్ చేసేసుకోవాలండి. దాన్ని మళ్ళీ ఇంకొకసారి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలండి. మొత్తానికి లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా అది మనకి గుచ్చుకోదు. అంతే అండి. ఇంకా దీన్ని వచ్చేసి క్యాన్ పట్టి అంటారు, లేదంటే హార్స్ బ్రైడ్ అని అయినా అంటారండి. అండ్ 2 కంప్లీట్ చేసేసాం కదా. ఎక్కడైతే హార్స్ బ్రైడ్ వేసామో క్యాన్ పట్టి అది అనేది సెంటర్లో రావాలండి. అండ్ మిగతా ఎంత ఉంటే అంత మనం ప్లీట్స్ పెట్టేసేసుకోవాలి. నేను 2.5 మీటర్స్ యూజ్ చేశాను కాబట్టి నా దగ్గర ఎంత క్లాత్ ఉంటే అంతే యూజ్ చేశానండి. మీ దగ్గర ఎక్కువ ఉంటే కూడా పెట్టేసుకోవచ్చు, ఎక్కువ ప్లీట్స్ వస్తాయి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఆ క్యాన్ పట్టి పెట్టాం కదా, అది మాత్రం మనకి సెంటర్ దగ్గర రావాలి మధ్యలోకి. అండ్ ఇంకోటి కూడా ఇట్లా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. అంతే అండి. నెక్స్ట్ మనం నెట్ సాటిన్ 2 కలిపి స్టిచ్ చేసుకున్నాం కదండి, అది అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా దీని మీద పెట్టి స్టిచ్ వేసేసుకోవాలండి. అంతే అండి. ఫుల్ లైటింగ్ ఉండడం వల్ల మీకు కనిపించట్లేదేమో. ఇటు సైడ్ అయిపోయింది కదండి.
ఇప్పుడు ఇటు సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే పెట్టి స్టిచ్ చేసేసాలి. మనం బ్యాక్ సైడ్ ఇట్లా స్లిట్ యూస్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ మనం ఇందాక ఏదైతే మనం స్టిచ్ చేసుకున్నామో నెట్ సాటిన్ అది దాని మీద పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. అంతే అండి, స్టిచ్ చేసేసుకున్నాను. ఫ్రంట్ కూడా స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఫ్రంట్లో నేను వేస్ట్ దగ్గర బెల్ట్ పెడదామని చెప్పేసి 4 ఇంచెస్ తీసుకున్నానండి దాని హైట్. అండ్ విడ్త్ వచ్చేసి 16 ఇంచెస్. అంటే మన వేస్ట్ ఎంత ఉంటే అంత తీసేసుకోవాలి ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి. ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలండి ఒకసారి. దాన్ని రివర్స్ తీయాలి. దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు దాని మీద ఫ్రాక్ మీద పెట్టి మనం డైరెక్ట్ స్టిచ్ చేసేసుకోవాలండి. అటు ఇటు 2 సైడ్స్ ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇంతే అండి. ఆర్మ్ హోల్ కూడా మనం స్టిచ్ వేసుకోవాలండి. స్ట్రిప్ తీసుకోవాలి, ఒక 1.5 ఇంచ్ అంతా క్రాస్ స్ట్రిప్ తీసుకొని స్టిచ్ వేసేసుకోవాలండి. ఎలా అటాచ్ చేసుకోవాలో నేను ముందు వీడియోస్లో చెప్పాను, ఒకసారి చూడండి ఎవరికైనా తెలియకపోతే. లోపల కాటన్ లైనింగ్ వేయాలి కదండి ఇంకొకటి, దానికోసం అండి. దీని హైట్ వచ్చేసి 26 తీసుకుంటున్నానండి, 26 ఇంచెస్. ఇంకా మనం విడ్త్ అంటారా, మన దగ్గర ఎంత ఉంటే అంత. నేను 1.5 మీటర్ యూస్ చేశాను మొత్తానికి. అండ్ ఇట్లా ప్లీట్స్ పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలండి. అంబ్రిల్లా కట్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర తక్కువ క్లాత్ ఉందని నేను ఇట్లా ప్లీట్స్ పెట్టేసుకున్నాను. ఇట్లా లోపల నుంచి పెట్టుకోవాలండి ప్లీట్స్. అండ్ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ప్లీట్స్ డిజైన్ పెడదామని చెప్పేసి ఒక 3.5 ఇంచెస్ అంతా విడ్త్ తీసుకున్నానండి. పొడవు ఇంకెంత మన దగ్గర ఎంత ఉంటే అంత తీసుకోవాలి, ఎక్కువనే ఉండాలండి. సో ఒకదాని మీద ఒకటి పెట్టి ఇట్లా స్టిచ్ వేసేసేయాలి. అప్పుడు మనకి బాగా కనిపిస్తుందండి. ఇట్లా 3 పైన ఒకదాని మీద ఒకటి వేసి స్టిచ్ చేస్తే, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా స్టిచ్ వేసేసేయాలి. చూసుకుంటూ స్టిచ్ వేయాలండి. అంతే, సేమ్ దీనిలాగానే ఇంకో సైడ్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇగోండి 2 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రాక్ మీద పెడదామండి. మనం షోల్డర్ నుంచి 4.5 తీసుకుంటున్నానండి. ఇటు సైడ్ అటు సైడ్ మార్క్ చేసేసుకోవాలి 4.5. ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ఇది పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలండి. లాస్ట్కి ఇట్లా పైప్ ఇట్లా అనాలండి, అంటే స్టిచ్ కనిపించకుండా ఇలా అంటే జర మంచి కనిపిస్తుందండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఫ్లవర్ లాగా. 2 సైడ్స్ కూడా అలానే స్టిచ్ చేసేసుకోవాలి. అంతే అండి. నెక్స్ట్ మనం నడుము దగ్గర కట్టుకుంటాం కదండి, పిల్లలకి పెడతాము, దానికోసం అండి 3.5 ఇంచెస్ తీసుకున్నా. మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే కూడా తీసుకోవచ్చు. నా దగ్గర తక్కువ ఉంది కాబట్టి నేను ఇంత తీసుకున్నానండి. ఇంత అయినా సరిపోతుంది మనకి, కరెక్ట్గా ఉంటుంది 3.5 తీసుకుంటే. అండ్ ఇట్లా రౌండ్గా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసేయాలండి ఎండింగ్ వరకు. 1 సైడ్ ఓపెన్ ఉండాలి. ఇవ్వండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకోవాలండి. మన దగ్గర ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ ఏమైనా ఉంటే దాంతో రివర్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. 2 అంతే అండి. ఇవన్నీ స్టిచ్ వేసేసుకుని ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఫ్రాక్ మీద పెట్టి స్టిచ్ వేయాలండి అవి. ఇప్పుడు ఫ్రాక్ ఉంది కదండి, ఫ్రాక్కి మనం 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ పెట్టేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసేసుకోవాలి. మనం ఫ్రంట్ సైడే పెట్టాలండి. ఇట్లా పెడితే ఏంటంటే మనము లోపల స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, బయటనే ఉంటాయి. అంతే అండి. నెక్స్ట్ మనం సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రాక్ అయిపోయినట్టే. మనం 2 ఇంచెస్ మార్జిన్ పెట్టాం కదండి, 2 ఇంచెస్ పెట్టేసుకోవాలి, మార్క్ చేసేసుకొని. ఇక్కడ వేస్ట్ నుంచి ఒక 2 ఇంచెస్ వరకే మనం స్టిచ్ చేయాలండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా. వెనకాల చూసుకుంటూ ఉండాలండి. వెనకాల మళ్ళీ ఏదైనా క్లాత్ వచ్చి పడిందంటే మళ్ళీ ఇప్పాలన్నా చేయాలన్నా కష్టం కదండి, కొంచెం చూసుకుంటూ స్టిచ్ వేయాలి. ఇక్కడ నాట్ వేసేసేయాలండి. అన్నీ సపరేట్ స్టిచ్ చేసుకోవాలండి. మన నెట్ ఫ్యాబ్రిక్ మాత్రం స్టిచ్ వేసుకుంటున్నా, తర్వాత సాటిన్ వేసుకోవాలి, ఆ తర్వాత కాటన్ వేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ అయితే నెట్ క్లాత్ మొత్తము చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి. ఇట్లా దానికి స్టిచ్ చేస్తే మంచిగా ఉంటుందండి, మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుంది.
బయటకు మనకి ఇదంతా ఏం కనిపించదు. నెట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలానే స్టిచ్ వేసేసుకోవాలి. కాకపోతే కింద నుంచి స్టిచ్ వేసేసుకోవాలండి. ఇట్లా కింద నుంచి స్టార్ట్ చేస్తే మనకి చాలా కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. అంతే అండి, చివరి వరకు స్టిచ్ చేసేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత కాటన్ కూడా అలానే స్టిచ్ వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న పాప కదండి, గుచ్చుకుంటుందని నేను ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నానండి. అండ్ ఇంకో సైడ్ కూడా అట్లనే స్టిచ్ వేసేసుకోవాలి. అంతే అండి, మనకి ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే. నేను ఈ ఫ్లవర్ స్టిచ్ చేశానండి ఇక్కడ. ఆ ఫ్లవర్ మీకు కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను సపరేట్గా స్టిచ్ చేసి మీకు చూపిస్తాను. అండ్ బెల్ట్కి ప్లెయిన్ బెల్ట్ ఉందని చెప్పేసి నేను అట్లా కుందన్స్ పెట్టానండి. అండ్ ఇక్కడ వచ్చేసి కాటన్ లైనింగ్ ఇట్లా ఫోల్డ్ చేసేసేయాలండి. సాటిన్ కూడా అంతే. ఇవి మొత్తం రౌండ్గా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. అండ్ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, దానికి నేను మళ్ళీ క్యాన్ పట్టి యూస్ చేస్తున్నానండి. దాన్ని ఇట్లా పెట్టి నార్మల్గా మనం ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలా లోపల పెట్టి ఫోల్డ్ చేసేసేయాలండి. ఆ కాటన్ సాటిన్ నార్మల్గా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత నెట్ ఫ్యాబ్రిక్లో ఇట్లా క్యాన్ పెట్టి ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలండి మొత్తము. మీరు లేదు అంటే పికో అయినా చేసుకోవచ్చు, అట్లా వదిలేసినా పర్లేదండి. ఇది నెట్ ఫ్యాబ్రికే కాబట్టి బాగానే ఉంటుంది. నాకు కొంచెం వేవ్స్ లాగా రావాలని చెప్పేసి నేను ఇది యూస్ చేశాను. అంతే అండి. మీరు ఇక్కడితో స్టాప్ చేసేయాలంటే స్టాప్ చేసేసుకోవచ్చు. లేదు మీరు క్యాన్ కూడా పెడతాము అనుకుంటే మాత్రము నెట్ ఫ్యాబ్రిక్ కాటన్ లైనింగ్ ఉంటుంది కదండి, దాని మీద ఇట్లా మార్క్ చేసేసుకోవాలి 3 ఇంచెస్ పైనుంచి. 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలండి. యాక్చువల్లీ ముందు కూడా స్టిచ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఫస్ట్ టైం పెట్టొద్దు అనుకున్నా. తర్వాత సరే పెడితే కొంచెం బాగా కనిపిస్తుంది కదా అని డిసైడ్ అయ్యి పెట్టానండి. ఇట్లా బాక్స్ ప్లీట్స్ పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలండి. అంతే అండి. ఇంతకుముందు ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుండొచ్చు ఎంత బాగా కనిపిస్తుందో. ఫ్రాక్ అయితే మంచిగా బుట్ట బొమ్మలాగా ఉంటుందండి, బాగుంది. ఎక్కడైనా డౌట్ ఉంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుందండి. మీకు నచ్చుతుందని నేను అర్థం చేసుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.